అందుకని కౌశికుడికి వెంటనే ఆశ్చర్యం, ఓహో చదవక్కర్లేదన్నమాట, తపస్సు చేసినా వస్తుందన్నమాట అని. పైగా ఆవిడ ఏం చెప్పిందంటే, నాయన నాకు ధర్మోపదేశం చేయమన్నాడు ఆయన. మరి కోపం తగ్గాలి కదా, సహనం రావాలి కదా. నువ్వు చాలా సహనం కలిగిందానవమ్మా, నాకేమో భిక్ష పెట్టావు, భర్తకేమో అన్నం పెట్టావు, నీ బాధ్యతలన్నీ చేసే ఓపిక. ఇంకా విచిత్రం, అప్పటి వరకు ఆవిడ తినలేదు, ఇప్పుడు లోపలికి వెళ్ళి తినాలి ఆవిడ. 2 అయిపోయింది, ఆవిడ ఉంది అలాగే. అంత సహనంతో ఉన్నావు తెలియదు. నాకు ఉపదేశం చేయమంటే ఆవిడ ఏమందో తెలుసా, నేను ఒక ఇల్లాలిని, నా బాధ్యతలు నాకు ఉన్నాయి, నీకు ఉపదేశాలు చేయడానికి నాకు టమయం లేదమ్మా. గరికిపాటి నరసింహరావు ఉంటాడు, ఆయన అడుగు, ఆయన ఖాళీగా ఉంటాడు, ఆయనకి వేరే పని లేదు మాట్లాడడం తప్ప, ఆయన అడిగెళ్ళి అని. అప్పటి నేను లేను కాబట్టి వేరే పేరు చెప్పింది. మిథిలా నగరంలో ఉన్నాం కదా, చివరికి వెళ్ళు, ధర్మవ్యాధుడు అని ఒక ఆయన ఉంటాడు, ఆయన మాంసం అమ్ముకుని బతుకుతున్నాడు, మాంసం అమ్ముకుని అక్కడికి వెళ్ళు, నీకే ఆయన ఉపదేశం చేస్తాడు. అక్కడ కూడా గర్వంగా వెళ్ళక ఆయన కొట్టు మీద ఉంటాడు, వ్యాపారం అయ్యే వరకు ఆగు, అయిపోయాక వెళ్ళి ఆయనకి పాదాభివందనం చేయి, ఆయన చెబుతాడు. అంటే ఈయనకి మతి లేక దిగులు పడిపోయి, ఇదేమిటి వీళ్ళందరూ నాకంటే గొప్పవాళ్ళ, నేనేదో కొంగనో పెట్టనో చంపాను అనుకున్నా, వీళ్ళేమి నన్నే చంపేస్తున్నారు ఏకంగా, ఇదేమిటిది ఆశ్చర్యపోయే ధర్మవ్యాధుడి దగ్గరికి వెడితే ఆయన మాంసం ఇలా ముక్కల కింద నరికి వచ్చిన వాళ్ళు వరుసలో నిలబడ్డారు కదా, వాళ్ళకి ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఏదో అమ్ముతున్నాడు. ఆయన మనస్సు ఎక్కడో జపంలో ఉంది, అది ఈయనకు అర్థం కావట్లా. వరుసలో నిలబడ్డాడు. వస్తే ఇక్కడ చూసి వెంటనే అతను నౌకర్ని పిలిచి, ఎవరో బ్రాహ్మణ అబ్బాయి ఇచ్చాడు, పండితుల్లో ఉన్నాడు, కాస్త కూర్చోబెట్టు, ఈ వ్యాపారం అయిపోయాక ఆయనతో మాట్లాడతానని చెప్పాడు. అంటే కొట్టు కట్టే వరకు పండితుడితో కూడా మాట్లాడనంత స్వధర్మ నిష్ట ధర్మవ్యాధులకు ఉందమ్మా. అది భారతదేశం, అది భారతదేశం. నువ్వు ఒక వ్యాపారం పెట్టావంటే నీ వ్యాపారమే నీకు ముఖ్యం. వచ్చిన వాళ్ళతో కబుర్లు వేసుకుని కూర్చుంటే మొత్తం దుకాణం పాడైపోతుంది. సంగీతం వలన బేరసారములుడిగా అన్నారు. అందుకే వెనకడికి ఒక దుకాణం పెట్టడానికి సంగీతం పిచ్చి ఉండేదిట. అక్కడికి వచ్చిన వాళ్ళంతా తలో రాగము పాడేసి కందిపప్పు శనగపప్పు మింగేసి మొత్తం మీద లాస్ చేసేసారు. ఏ వ్యాపారాలు వ్యామోహాలు ఉండకూడదని, వ్యాపారం చేస్తున్నామంటే వ్యాపారమే, ఉద్యోగంలో అంటే ఉద్యోగమే. అప్పుడు అంతవరకు ఆయన వెళ్ళాక ఆయన అడిగాడు, ఈయన అనేక ధర్మోపదేశాలు చేశాడు. ఆయన కూడా ఏమన్నాడు, నిన్న మిథిలా నగరంలో ఉండే ఇల్లాలు పంపిందా అన్నాడు. ఆయన మరోసారి వెనక్కి చూశాడు, ఇదేమిటిది, నేను కొంగని చంపినట్టుగా ఆవిడ చెప్పింది, ఆవిడ పంపినట్టుగా ఈయన చెబుతున్నాడు, వీళ్ళిద్దరికీ మధ్యలో హాట్లైన్ ఏమైనా ఉందా అనుకున్నాడు ఆయన. ఎలా తెలిసిందండి ఆ ఇల్లాలు ఈయనకి ఎలా చెప్పింది, ఆవిడ ఎక్కడో ఉంది 10 మైళ్ళు అవతల, ఈయన ఎక్కడో ఉన్నాడు, ఈయన నీకెలా తెలిసింది అంటే, నేను నా తల్లిదండ్రులకు సేవ చేసిన పుణ్యం కారణంగా నాకు దివ్య దృష్టి ఏర్పడింది, నేను ఏదనుకుంటే తెలుసుకోగలను, కానీ నేను అన్నీ అనుకోను, నాకు అవసరం లేదు కాబట్టి. ఇది ధర్మవ్యాధుడు చెప్పిన మాట.